హాయ్ టు ఆల్. ఇవాళ నేను చూపించబోయే ఆలయం శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. ఆలయం అడ్రస్ నాగార్జున యూనివర్సిటీకి ఎదురు, ఐజేఎం, లింగమనేని టౌన్షిప్ పక్కన, నంబూరు, గుంటూరు జిల్లాకి దగ్గరలో. ఈ ఆలయము శ్రీ లింగమనేని వంశం శ్రీ లింగమనేని పూర్ణ భాస్కర్రావు గారు, సువర్ణ కుమారి గార్ల కుటుంబీకులచే నూతన అమరావతి క్షేత్రము, భూలోక వైకుంఠము అన్నట్టుగా అద్భుతంగా ప్రపంచంలో మొట్టమొదటిగా శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రము నిర్వహించబడింది. 2018 సంవత్సరం ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించారు. అనగా దూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అమృత హస్తాలతో ప్రతిష్ఠ చేశారు. ఈ క్షేత్ర మహత్యం గురించి శ్రీ దత్త విజయ ఆనంద తీర్థ స్వామి వారి పర్యవేక్షణలో స్వామీజీ వారు చెప్పారు. శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామికి ఈ భూమండలం మీద మొట్టమొదటిగా ఏకశిలతో దశావతార రూపంని వెలుగవుతున్నది. ఈ ఆలయంలో 11 శనివారాలు, ప్రతి శనివారం 11 ప్రదక్షిణాలు చేయాలి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి శుభవార్త, మంచి జరుగుతుంది. మీకు ఓపిక లేకపోతే 11 ప్రదక్షిణాలు తిరిగే ఓపిక లేకపోతే 11 శనివారాలు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మొదటి శనివారం తలస్నానం చేసి ఇంట్లో పసుపు గుడ్డ తడిపి దాంట్లో ఒక్క 11 రూపాయి బిళ్ళలు పెట్టి ముడుపు కట్టి ఇంట్లో దీపారాధన చేసి అక్కడ మీ మనస్సంకల్పం చెప్పుకొని ఆలయానికి వచ్చి పంతులు గారి చేత రక్షణ కంకణం కట్టించుకొని ఇలా 11 శనివారాలు, ప్రతి శనివారం 11 ప్రదక్షిణాలు చేస్తే మీ మనస్సంకల్పం అనేది సిద్ధిస్తుంది. అలా కాకపోయినా, మీకు ప్రదక్షిణాలు చేసే ఓపిక లేకపోయినా మీరు 11 శనివారాలు దర్శనం చేసుకొని మీ మనస్సంకల్పం అయితే జరుగుతుందని ఇక్కడ ఈ ఆలయానికి ఉన్న ప్రసిద్ధి. 11 శనివారాలు పూర్తి అయ్యాక మీరు ఇంటిలో కట్టిన దేవుడి మందిరంలో పెట్టిన ముడుపు అనేది ఈ ఆలయం హుండీలో వేసేయాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఆలయంలో అడిగితే చెప్తారు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే దశావతారాలన్నీ మనకి కనపడతాయండి. మత్స్య అవతారం, కూర్మ అవతారం, ఆది వరాహ అవతారం, నరసింహ అవతారం, శ్రీవామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కలియుగ అవతారం. ఆలయం చూస్తున్నారు కదండి, ఎంతో ప్రశాంతంగా, చాలా చక్కగా, ఆనందంగా, అదొక రకమైన మనకున్న టెన్షన్స్ అన్నీ పోయి ఒక పవిత్రమైన, ఒక ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్ళంగానే లోపల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆలయం లోపలికి వెళ్ళంగానే ఓం ఓం వెంకటేశాయ, ఓం ఓం వెంకటేశాయ అనే మంత్రాన్ని వినంగానే ఇంకా తెలియని పాజిటివ్ వైబ్స్తో స్వామివారు ఉన్నారు, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చడానికి అన్న ప్రశాంతమైన మైకంలోకి, ఆనందంలోకి వెళ్ళిపోతాం. అంత బాగుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు అయితే కనుక నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఆ మంత్రం అయితే కనుక బాగా వినపడుతుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము కార్తీక మాసంలో వెళ్ళాం, మా ఫ్రెండ్స్ అందరము. చూస్తున్నారు కదండి, మేము వెళ్ళిన సాయంత్రంలో ఆకాశ దీపం అయితే కనుక అక్కడ పూజారి వారు అక్కడ ఉంటారు కదండి భక్తులు చేయించుకునే వాళ్ళు, వారి చేత చేయించి ఇలా అందరి చేత ఆవు నెయ్యి ఉన్న వాళ్ళందరి చేత కూడా ఆ ఆకాశ దీపంలో ఆ నూనె అయితే వడ్డించి ఆకాశ దీపం అయితే కనుక పెట్టి పైకి అయితే ఇలా తాడు కట్టారు. అది కూడా చాలా చాలా అరుదుగా అందరికీ దక్కదండి ఆ పూజ. కానీ ఆ పూజ చేసేటప్పుడు ఉండటం కూడాను నాకైతే కనుక చాలా అదృష్టంగా భావించా. కార్తీక మాసంలో ఆకాశ దీపానికి ఉన్నంత విలువ అనేది మీ అందరికీ తెలుసు. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ నేనైతే కనుక మీతో షేర్ చేస్తున్నాను. ఈ సంవత్సరం 1/11/2024 శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో అంటే కార్తీక మాసంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి, నవంబర్ నెలలో జరిగే పూజా కార్యక్రమాల గురించి ఆల్రెడీ మీకైతే కనుక పిక్ అయితే పెట్టానండి.
2/11/2024 శనివారం నుండి 1/12/2024 ఆదివారం వరకు కార్తీక మాసం సందర్భంగా ఈశ్వరుణ్ణి నెల రోజులు రుద్రాభిషేకం జరుగును. 8/11/2024 శుక్రవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి సామూహికంగా హోమ కళ్యాణము ఉదయం 10 గంటలకు. 12/11/2024 అనగా మంగళవారం శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి వ్రతం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా సామూహికంగా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి వ్రతం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. అలాగే 15/11/2024 శుక్రవారం కోటి దీపోత్సవం మరియు జ్వాలా తోరణము కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6:30 భక్తులతో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 108 మంది మాత్రమే అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు జ్వాలా తోరణం. 15/11/2024 శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 8 గంటలకు శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి అభిషేకము నిజరూప దర్శనము. 19/11/2024 మంగళవారము అన్నాభిషేకము. ఈశ్వరుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రము అయిన సందర్భంగా ఉదయం 5 గంటలకు విశేషంగా శ్రీ విశ్వేశ్వర స్వామివారి అన్నాభిషేకం జరుగును. సంకట చతుర్థి వ్రతాలు సాయంత్రం 5 గంటలకు. 16/12/2024 16వ తారీఖు 12వ నెల 2024 సోమవారం అనగా ధనుర్మాసం ప్రారంభం. ధనుర్మాసం ప్రారంభం అనగా ఈ నెల రోజులు ఉదయం 5:30 తిరుప్పావై పాసురములతో శ్రీ గోదా సమేత శ్రీరంగనాథ స్వామికి వారికి విశేష పూజలు జరుగును. పై పూజల్లో పాల్గొనే దలచిన భక్తులకు దేవాలయం వారిని సంప్రదించగలరు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నా, ఒకవేళ దూరంలో ఉండి మనం అక్కడ పూజ సన్నిధిలో పూజలో కూడా మీరు సేవ వాటిల్లో పూజల్లో కూడా పాల్గొనవచ్చు. అదే కాకుండా మీరు దూరంగా ఉండి చేయలేకపోయినా కూడా డబ్బులు అనేది కట్టచ్చు అనమాట. కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాల్ చేసి కనుక్కోవచ్చు. అదే కాకుండా మనకి ఇక్కడ వచ్చేసరికి నవంబర్ నెలలో పూజా కార్యక్రమాలు వచ్చేసరికి ప్రతి మంగళవారం ఉదయం 8:30 శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకము. ప్రతి బుధవారం ఉదయం 8:30 శ్రీ మహాగణపతి స్వామివారికి క్షీరాభిషేకము. ప్రతి గురువారం సాయంత్రం గురుపాదల పూజ. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అవధూత దత్తపీఠ మైసూర్. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామికి ఏకాంత సేవ. శనివారం ఆదివారములు మినహా. శనివారం ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ప్రతిరోజు 8 గంటలకు ఏకాంత సేవ అంట శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామికి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింటే కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ అయితే కనుక మీకు డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద.